హే గాయ్స్, హలో, నమస్తే, వనకం, వెల్కమ్ టు బిగ్ బాస్ టేల్స్. ఈ వీడియోలో నేను సంజన తనుజ గారి విషయం మాట్లాడుతున్నానండి. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో ఈ పార్ట్ 2 కంటిన్యూషన్లో సంజన గారికి తనుజ కాఫీ సాక్రిఫైస్ చేసింది. అది ఏ బెనిఫిట్ కోసం చేసినా కూడా తనుజ ఒక మాట అంటుంది, ఇమాన్యుయల్కి ఆవిడంటే ఇష్టం కాబట్టి నేను చేశాను అని అంటుంది. మేబీ అది నిజమై ఉండొచ్చు, లేకపోతే ఒక జాలి వస్తుంది, జనాల్లో మంచిగా అవుతుందని కూడా ఉండొచ్చు. బట్ ఏదైనా కానీ సంజన గారు తనకి ఎంత కోపం వచ్చినా కొంచెం కన్సిడరేట్గా తనుజ విషయంలో ఉండుంటే బాగుండేదని నాకు అనిపించింది. అండ్ తనుజ గురించి తెలిసిందే, చిన్న విషయాన్ని పెద్దదిగా చేయడంలో ఫస్ట్ ఉంటుంది. ఇదే విషయంలో భరణి గారి మీద కూడా కోప్పడింది. అండ్ భరణి గారి ఆయన రియల్ క్యారెక్టర్ లేకపోతే ఆయన ఏంటి అనేది కూడా తనుజకి క్లారిటీ వచ్చింది. కాకపోతే ఈరోజు మార్నింగ్ లైవ్లో నేను ఈ విషయం పూర్తిగా అయ్యే వరకు వెయిట్ చేసి వీడియో పెడదాం అనుకున్నాను అనమాట. ఇందాక లైవ్లో ఇమాన్యుయల్ అంటే అసలు గొడవ ఏంటో వాళ్ళకే క్లారిటీ లేదు, తనుజ క్లారిటీ లేకుండా గొడవాడింది. సంజన గారు ఎగ్ బుజ్జి లాంటిది చేయమని హరీష్ గారిని అడుగుతుంది అనమాట. సో ఆ సంజన గారు ఆ ఒక్క రోజుకే అడిగారు, అంటే ఆ ఒక్క మూమెంట్ కోసం అడిగారు. కానీ తనుజ ఏమనుకుందంటే, మనము కుక్గా అతను వద్దు అని దివ్యాన్ని పెట్టుకున్నప్పుడు మళ్ళీ ఈవిడ ఎందుకు హరీష్ని అడుగుతుంది, అంటే దివ్యాన్ని తీసేసి హరీష్ గారిని తెస్తుందా, మళ్ళీ ఆయనతో ఇబ్బంది అవుతుంది కదా అని తిను మిస్అండర్స్టాండ్ చేసుకుంది. అసలు ఏంటి అనేది పూర్తిగా అర్థం చేసుకోకుండానే తనుజ గొడవ పెట్టుకుందన్నా అని ఇమాన్యుయల్ భరణి గారితో ఈరోజు మార్నింగ్ చెప్తాడనమాట. అలానే భరణి గారు, ఇమాన్యుయల్ అండ్ మన ఈయన పేరేంటి సుమన్ శెట్టి మాట్లాడుకుంటున్నప్పుడు ఇంకా వాళ్ళకి నచ్చినట్టు జరిగితే ఓకే, వాళ్ళకి నచ్చినట్టు జరగకపోతే ఇలా మాట్లాడతారనమాట అని కూడా అంటాడు. సో తనుజ కొంచెం ఓవర్ డామినేటింగ్గా ఉంది అని నాకు అనిపిస్తుంది. అఫ్కోర్స్ కొంతవరకు అమ్మాయి మాట్లాడే పాయింట్స్లో కూడా కరెక్టే, ఫేరే ఉండింది. తను అడగాలి, సంజన గారు 100% అడగాలి. బట్ దాన్ని ఓవర్ డ్రమాటిక్గా తనుజ చేయడం కరెక్ట్ కాదు. బట్ ఇది కంటెంట్ కోసం చేయడం సంజన గారి విషయంలో కూడా రాంగేనండి. సంజన గారు కరెక్ట్ చేసిందని నేను చెప్పట్లేదు, కానీ అన్ని పోప్ ప్యాకెట్స్ సంజన గారు ఓపెన్ చేసి చూపించినప్పుడు, అన్ని పోప్ ప్యాకెట్స్ ఉన్నప్పుడు కొంచెం ఇచ్చేస్తే ఏమైపోతుంది, గొడవ సాల్వ్ అయిపోతుంది. ఎస్పెషల్లీ తిండి దగ్గర తను ఒక పాయింట్ చెప్తారు సంజన గారు, నేను ఓనర్ రా, నేను టెనెంట్ కాదు, నాకు రైట్ ఉంది, నా పోర్షన్ నేను తినే రైట్ ఉంది. ఎస్, ఇట్ మేక్స్ సెన్స్ అనమాట. సో కొన్ని పాయింట్స్లో సంజన గారు కరెక్ట్, కొన్ని పాయింట్స్లో తనుజ కరెక్ట్. నాకైతే ఇలా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.